పశ్చిమ గోదావరి జిల్లా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన వారిని శిక్షించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారిపై దాడి చేసిన వారిని శిక్షించాలని ఆకివీడులోని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. దోషులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిబిసిఎన్సి సెక్రటరీ గోడపాటి జోసెఫ్ రాజు, జి ఆనంద్, కె ఆలిషా, ప్రభాకర్, మాణిక్యం, బి నాగేష్, వెంకటరత్నం మరియు అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఎటువైపు వెళుతుంది లేక భారత ప్రభుత్వ వ్యవస్థ ఎలా నడుస్తుంది, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. అత్యున్నత న్యాయస్థానం 75 సంవత్సరాల్లో కేవలం ఒక ఎస్సీ ఈనాడు గవాయ్ అనేటటువంటి ఆయన చీఫ్ జస్టిస్ అయిన సందర్భంగా ఆయన ఇచ్చేటటువంటి తీర్పుకి మరి లోబడకుండా భిన్నంగా ఆలోచన చేసి వెంటనే దాడి చేయడం అనేది చాలా అవమానకరమైనటువంటి విషయం. ఇది ప్రజలందరికీ సంబంధించినటువంటి విషయాలు. ప్రజలందరూ కూడా మరి క్షేమంగా ఉంచబడాలి. ఎక్కడ అన్యాయం జరిగినా న్యాయ వ్యవస్థ దగ్గరికి మనం వెళ్తూ ఉంటాం. న్యాయం దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి న్యాయం చేయాలని మనం కోరుకుంటూ ఉంటాం. అలాంటి న్యాయాధికారిపైనే లా చేసినటువంటి ఆయన అన్నీ తెలిసి ఆయన పైన చీఫ్ జస్టిస్ పైన దాడి చేయటం అనేటటువంటిది అతి దారుణమైనటువంటి విషయం. ఇది కేవలం ఒక కులానికి ఆపాదించట్లా, మతానికి ఆపాదించట్లా, ప్రజలందరి క్షేమం కొరకు భారత వ్యవస్థ నడుస్తుంది అనేటటువంటి విషయాలు గుర్తు చేసుకోవాలి.